హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాధ్య. గైస్, ఈ రోజు అయితే మేము టైం పాస్ చేద్దామని ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాం గైస్ ఈ రోజు అయితే నా వాయిస్ బాగాలేదు కోల్డ్ వల్ల, ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. హాయ్ నివి. గైస్, ఇప్పుడైతే మేము టికెట్స్ తీసుకున్నాము. పర్ పర్సన్ 30 రూపీస్ గైస్. ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు అండ్ టికెట్స్కి కూడా చాలా పెద్ద లైన్ ఉండే. మాకు ఒక 20 to 25 మినిట్స్ టైం పట్టింది లైన్లోనే. ఫైనల్గా అయితే ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యాం గైస్. ఎగ్జిబిషన్ అంటే మనకు తెలిసిందే కదా, చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ. డ్రెస్సెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఫుడ్కి సంబంధించినవి అండ్ కిచెన్కి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి గైస్. సో మనం చూస్తూ నచ్చినవి కొంటూ వెళ్తూ ఉండాలి. మేము కూడా అదే చేసాము, అలా చూస్తూ నచ్చినవి కొంటూ ఉన్నాము. ఇక్కడైతే రైట్ సైడ్లో కిచెన్కి సంబంధించినవి ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూద్దామని లోపలికైతే వచ్చేసాం గైస్. ఇక్కడ మాకు కావాల్సినవి తీసుకున్నాము. తర్వాత ఫ్యాన్సీ ఐటమ్ దగ్గరకు వచ్చాము గైస్. ఇక్కడ స్టిక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ ఉన్నాయి. అవి చూస్తున్నాం కానీ ఘోరం వేడింది గైస్ ఇక్కడ. కానీ నివికి కొన్ని క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ బాగున్నాయని తీసుకున్నాము. తర్వాత అక్కడ నుండి వేరే షాప్కి వెళ్ళి ఇయర్ రింగ్స్, చైన్స్ అవి చూసాము. తర్వాత ఇక్కడ ఒక ఫుట్వేర్ షాప్ ఉందని ఒక రౌండ్ వేసి వచ్చాము. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటా, పిల్లలకు సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. మా నివి అయితే ఏం చేసిందో చూడండి గైస్ మీరే. చూసారా గైస్, మమ్మల్ని వదిలేసి షాప్లోకి వెళ్ళి ఎంత ఎంత అని అడుగుతుంది వాళ్ళని. ఇక అలా హాయిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది గైస్ నివి అయితే. ఇక అక్కడ నుండి మేమైతే ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ వచ్చాం గైస్. ఇక్కడ మొత్తం ఫుడ్ ఇంకా రైడ్స్ ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ అన్నీ బెటర్ గైస్. బేకరీ, లస్సీ, ఫ్రూట్ జ్యూస్ అండ్ ఇక్కడ ఢిల్లీ పాపడ్ చాలా ఫేమస్ గైస్. సో నివి అయితే కొద్దిసేపు ఆడుకుంటుందని ఇక్కడికి వచ్చేసాం మేము. తర్వాత అక్కడ నుండి అన్ని రైడ్స్ చూసాము ఏది ఎక్కాలా అని. ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది గైస్. నిజామాబాద్లో సగం జనం అంతా ఈ ఎగ్జిబిషన్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది గైస్, చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే మేము అన్నీ చూసి ఫైనల్గా ఇది ఎక్కాం గైస్. జైంట్ వీల్ అవి అంటే చాలా భయం గైస్, కానీ లాస్ట్కి చింటూ వద్దన్నా వినకుండా ఫోర్స్ చేసి ఎక్కించాడు. ఎక్కిన తర్వాత బాగానే ఉంటా గైస్. తర్వాత ఎలా చేస్తానో ఇప్పుడు మీరే చూస్తారు వీడియోలో. ఇప్పుడైతే నాకు ఘోరంగా తిప్పడం స్టార్ట్ అయింది గైస్. స్టార్టింగ్ కదా, నాకు నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది, రెండు వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. వాళ్ళు ఆపరు, కిందకి దిగరాదు. చింటూ అయితే నన్ను ఫోర్స్ చేసి బలవంతంగా ఎక్కించి ఎంజాయ్ చేస్తున్నాడు గైస్ అరుచుకుంటూ. నెక్స్ట్ టైం నేనైతే రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నా. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. రివెంజ్ తీర్చుకుందామా వద్దా? అయిపోయింది గైస్, ఇంకా నా బ్యాటరీ లో అయిపోయింది. తిప్పడం ఘోరంగా స్టార్ట్ అయింది. పట్టుకో, నగరాలు చేస్తున్నా. ఒక స్మైల్ ఇచ్చుకో ప్లీజ్. చూడండి గైస్, చింటూ వల్ల నాకైతే తిప్పడం ఇంకా తగ్గలేదు. వీళ్ళైతే లాస్ట్లో కొద్దిసేపు ఇలా టైం పాస్ చేసి ఎంజాయ్ చేశారు. ఇక ఆల్మోస్ట్ అన్ని షాప్స్ కవర్ చేసేసాము అండ్ టైం కూడా 10 అయిపోతుంది. అందుకే ఇంకా బయటికి వచ్చేసాం గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.